రాజకీయాలలో నిత్య శత్రువులు కానీ శాశ్వత మిత్రులు కానీ ఉండరని నానుడి. మనకు ఇతరులతో ఉన్న శత్రుత్వం కూడా కొద్ది కాలానికి మాసిపోతుంది. కానీ ఈ కామము అనే శత్రుత్వము జన్మ జన్మలకు మాసిపోదు, దినదిన ప్రవర్తమానమవుతూ ఉంటుంది. ప్రతి క్షణం కూడా జీవుని పడగొట్టడానికి తన వంతు ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. ఈ కామము సామాన్య మానవులనే కాదు, ఋషులను, పండితులను, జ్ఞానులను, రాజులను, యతులను, స్వామీజీలను ఎవరైనా సరే ఇట్టే పడగొట్టి శక్తి కలిగింది ఈ కామము. ఆధ్యాత్మిక సాధన చేస్తూ కాస్త ఆదమరిస్తే చాలు ఈ కామము వాడిని అమాంతం కబలిస్తుంది. భరతుని కథ దీనికి ఉదాహరణ. కొంతమంది అంటుంటారు, మేము కోరికలను జయించాము, మాకు ఏ కోరికలు లేవు, మేము నిస్సంగులము అని అంటుంటారు. నిజమే, కానీ ఏదో ఒక బలహీన క్షణంలో వారిని ఈ కామము పడగొట్టేస్తుంది, పతనము చేస్తుంది. కాబట్టి ఈ కామము, క్రోధము అనే శత్రువుల గురించి చాలా జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. వివేకము, వైరాగ్యము అనే ఆయుధములతో ఈ కామము అనే శత్రువును సమూలంగా నాశనం చేసిన నాడే మానవుడు ముక్తి పొందుతాడు. ఈ కామమునకు తృప్తి లేదు అని చెప్పడానికి 2 ఉదాహరణలను ఇచ్చాడు. సముద్రం ఉంది, మీరు ఎన్ని బిందెలతో నీళ్లు తెచ్చిపోసినా చాలు ఇంక నిండింది ఆనదు. అలాగే అగ్నిలో ఎంత నెయ్యి వేసినా, సమిధులు వేసినా ఇంకా చాలు అనదు. వేసినవన్నీ స్వహా చేస్తుంది, ఇంకా కావాలి అని భగభగా మండుతుంది. తృప్తి అనే పదానికి అర్థం తెలియనిది కామము. కొంతమంది అంటారు, కామములన్నీ అనుభవిస్తుంటే ఆ కామములు కొన్నాళ్లకు అయిపోతాయి కదా అని. అది శుద్ధ తప్పు. అనుభవించే కొద్దీ కామజ్వాలలు ప్రజ్వరులుతాయే కానీ చల్లారవు.